హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది అయితే మనకైతే సాక్షి నుంచి ఆర్టికల్ అయితే చూద్దాం మనం. సో ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు, ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల ఎప్పుడంటే ఈసారి ముందుగానే మనకైతే రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, సాక్షి ఎడ్యుకేషన్ నుంచి అయితే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా 1559 సెంటర్లలో మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. సో ఈ ఏడాది మొత్తం 10,52,221 మంది ఉన్నారు. సో వీళ్ళందరూ అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అయితే. సో ఏప్రిల్ 4వ తేదీలోపు మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసేలాగా బోర్డు అధికారులు ఆదేశాలు ఇచ్చారంటే మనకి ఏప్రిల్ 4th లోపు మనకి ఈ కరెక్షన్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు. సో ఒక్కొక్క ఎవాల్యుయేటరు రోజుకు 30 పేపర్లను అయితే కరెక్షన్ చేస్తారు. సో అలా ఆ లెక్కను చూస్తే కనుక గంటకు 4 పేపర్లు పరిశీలిస్తారు. సో గంటకు 4 పేపర్లు అంటే పావు గంటకు ఒక పేపర్ అయితే పూర్తవుతుంది. సో ఇలా అయితే మనకి ఏప్రిల్ 4 లోపు మనకి పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. ఏప్రిల్ 4 లోపు మూల్యాంకనం పూర్తయితే కనుక ఇక్కడ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యే అవకాశం అయితే ఉంది. ఏప్రిల్ 3వ వారం లేదా 4వ వారంలో ఖచ్చితంగా ఏపీ ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఏప్రిల్ 3వ వారం 4వ వారం ఖచ్చితంగా ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి ఏపీ ఇంటర్ మొదటి 2వ సంవత్సరం ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉంది. సో చూసారు కదా. సో ఈ ఫస్ట్ ఏప్రిల్ 2వ వారం లోపు టోటల్ కంప్లీట్ అయిపోతే ఏప్రిల్ 3rd వీక్ లేదా 4th వీక్లో మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఎందుకంటే ఏప్రిల్ 4th కరెక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. సో ఈ తర్వాత మనకైతే రిజల్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. సో అది వెబ్సైట్లోకి వెళ్ళి లింక్ క్లిక్ చేస్తే వస్తుంది. డైరెక్ట్ లింక్ అనేది రిలీజ్ అవ్వగానే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.